వృషభ రాశి వారికి 5, 6, 7 తేదీల్లో నక్కతోక తొక్కినట్టే. అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అన్ని సమస్యలు పోతాయి. మీకు అదృష్టం వరిస్తుంది. బాగా కలిసొస్తుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదనమాట. కాబట్టి ఏంటంటేనండి, వృషభ రాశి వారు వీడియోని పూర్తిగా చూడండి. నస్తే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి ఈ 3 రోజులు కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బంది అనేది కనిపించటం లేదు. ప్రతి పని కూడా ఏంటంటే కనుకనండి అనుకూలంగా మీకు ఉంటుందన్నమాట. ప్రతి పని కూడా ఏంటంటే మీకు విజయాన్ని తెచ్చిపెట్టి మీకు అద్భుతాలను సృష్టిస్తుందని చెప్పొచ్చు. చాలా వరకు కూడా మీరు కొంచెం మంచి రిజల్ట్నే చూస్తారు. మధ్యలో ఏంటంటే కనుక మీ ఫ్యామిలీకి సంబంధించిన చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా సంతానం లేని వారి నుంచి ఏంటంటే కనుక కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఎవరికైతే వృషభ రాశిలో అంటే పెళ్లి కాని వారు ఉన్నారు కదా, వారికి ఒత్తిడి అనేది పెరుగుతుందన్నమాట. అలానే ఏంటంటే కనుక ఈ వృషభ రాశి వారికండి చక్కగా అయితే ఉండబోతుంది. కొంచెం లాభదాయకంగా ఉండబోతుంది. బాగా కలిసి రాబోతుంది. మీరు కష్టపడ్డ దానికంటే కూడా మీకు రెట్టింపు ఫలితం రాబోతుంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు అంటే మీరు చేపట్టనున్నారు. చాలా లాభదాయకంగా ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు అనమాట. వృషభ రాశి వారికి భగవంతుడు ఎప్పుడు కూడా కష్టాలు ఇస్తూనే ఉంటారు. అన్ని రాశుల కంటే కూడా ఎక్కువగా ఈ వృషభ రాశి వారికి భగవంతుడు కష్టాలు ఇస్తాడండి. అంటే ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తూనే ఉంటుంది. కష్టాల కోసమే ఏమో పుట్టామేమో అన్నట్టుగా ఉంటూ ఉంటారు. అలా అని వృషభ రాశిలో అందరికీ కష్టాలు ఉంటాయని కాదు. కొద్దిపాటి మందికి సుఖాలు ఉన్నప్పటికీ కూడా కొద్దిపాటి మందికి ఏంటంటే కనుక కష్టాలు ఉంటాయి. అలానే వృషభ రాశి వారికి మాత్రం ఖచ్చితంగా కష్టాలు అనేవి ఉంటాయి. అది ఏంటంటే కనుక ఏదో ఒక రకంగా అంటే ఒక ఫ్యామిలీ పరంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, అలానే కాకుండా కొంచెం శత్రువుల పరంగా కావచ్చు. ఇలా భగవంతుడు ఏంటంటే కనుక వీరి యొక్క రాశి అందు ఏదో ఒకటి సృష్టిస్తూ ఉంటాడనమాట. అంటే కొంచెం మనశ్శాంతి కరవయ్యేలాగా చేస్తాడని కూడా చెప్పొచ్చు. అంటే ఇది భగవంతుడు చేస్తారని కాదు, మన యొక్క అంటే రాశి చక్రంలో మన యొక్క గ్రహస్థితి అలానే కాకుండా మన యొక్క స్థితిగతులను బట్టి ఇలా ఉంటుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి. కాబట్టి వృషభ రాశి వారికి అయితే కొంచెం అంటే ఇక్కడ అప్ డౌన్ అనేది ఉంటుంది. అలానే కాకుండా మీకేంటంటే కనుక ఒక 70% బాగుంటే 30% బాగాలేదండి నిజానికి చెప్పాలంటే. కాబట్టి ఏంటంటే అది కూడా మీరు చూసుకోండి. అలానే మీకు ఎప్పుడు కూడా చెప్పేది ఒకటే, దైవారాధన చెయ్యండి. కొంతమంది దేవుడిని అసలు నమ్మనే నమ్మరండి. ఆ దేవుడు ఏం చేస్తాడు మన దగ్గర ఉంటుంది అంటారు. కానీ దేవుడు అంటే దేవుడి యొక్క అనుగ్రహం లేనిది, దేవుడి యొక్క ఆజ్ఞ లేనిది మనకి ఏది జరగదండి. కాబట్టి దైవానుగ్రహం మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇది వృషభ రాశి వారికి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దైవారాధన చేయటం వల్ల మీకు ఏంటంటే దైవానుగ్రహం కలుగుతుంది. అలా కలిగినప్పుడు ఏంటంటే కనుక అదృష్టం ఇంకా వరించే అవకాశం ఉంటుంది. దైవానుగ్రహం ఉంటే మనము లేని పనిని కూడా అంటే ఇది సాధించలేమన్న పనిని కూడా సాధించుకునే అంత శక్తి మనకు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడనమాట. అందుకే దైవారాధన చేయటం వల్ల అయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక ఎవరికైతే సంతానం లేదు కదండి, వాళ్ళకి ఏంటంటే సూటిపోటి మాటలతో అంటే మనసు అనేది కొంచెం ఇలా ఇక్కడ మనసు అనేది కొంచెం గాయపడే అవకాశం అయితే ఉంటుంది. ఈ మాటలతో ఏంటంటే కనుక కొంచెం ఇబ్బంది పడతారు, అయ్యో అన్నట్టుగా ఉంటారు. కానీ వీళ్ళకు ఖచ్చితంగా ఏంటంటే కనుక మంచి వార్తలు వినే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఆ తర్వాత ఎవరికైతే వివాహం కాలేదో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక వివాహం జరుగుతుందో లేదో, వివాహం అసలు మాకు కుదురుతుందో లేదో, ఏం చెయ్యాలి అని ఏంటంటే బాధపడతారు. ఎవరికైతే వృషభ రాశిలో వివాహం జరగలేదు అలానే కాకుండా సంతానం లేదనుకుంటారు కదండి, అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పి చిన్న పని చేసుకోండి, ఖచ్చితంగా మీకు సిద్ధిస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు. అలానే ఒకసారి చేయగానే మీకు ఫలితం వస్తుందని కాదు, 1-2 సార్లు మీకు వీలున్నప్పుడల్లా కూడా చేస్తూ ఉండండి. 41 రోజుల్లోనే మీరు ఫలితం చూస్తారు. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక బెల్లంతో కూడిన ఆహారం అండి, ఏదైనా పర్వాలేదు ఆవుకు తినిపించండి. ఎవరికైతే వివాహం జరగక ఇబ్బంది కలుగుతుందో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక వరుసగా శనివారాలు కావచ్చు, లేదంటే కనుక గురువారాలు కావచ్చు, ముఖ్యంగా ఆవుకు టమాటాలను పెట్టండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే వివాహం జరుగుతుంది. అలానే ఏంటంటే కనుక మీకు కొన్ని దోషాలు తొలుగుతాయి. ఈ కుజదోషం కావచ్చు, రాహు కేతువుల అంటే ఇలా ప్రభావాలు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదండి, అలాంటివి తొలగటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ప్రయత్నించండి. సంతానం లేని వారు బెల్లంతో కూడిన ఆహారం ఆవుకు పెట్టండి. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఏ దేవుడి అనుగ్రహం లేకపోయినా మనకు మంచి జరగదు. అందరి దేవుళ్ళ అనుగ్రహం మనకు కావాలి కదండి. కాబట్టి ఇలా ప్రయత్నించేసుకోండి, మీకు అర్థమైపోతుంది. మీరేంటంటే మీ వీలుని బట్టి మీరు పెట్టుకోవచ్చు. శనివారం గురువారం మీ ఇష్టాన్ని బట్టి మీరు పెట్టుకోండి. కనీసం ఒక 4-5 వారాలు పెట్టండి, మీకు మార్పు అనేది కనిపిస్తుంది అనమాట. ఇలా ఈ పనిని మాత్రం వృషభ రాశి వారు ఖచ్చితంగా చేసుకోండి, అప్పుడు మీకు తెలిసిపోతుంది. ఇక ఆ తర్వాత 5వ తేదీ వృషభ రాశి వారికి అండి చక్కగా ఉండబోతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. కొంచెం ఏంటంటే టెన్షన్ అనేది ఉంటుందండి. ఏంటి జీవితం, ఇంత కష్టపడుతున్నాం కదా, ఇంత కష్టపడ్డా కానీ మాకు అంటే పెద్దగా ఇబ్బందులే వస్తున్నాయి, అన్ని నష్టాలే జరుగుతున్నాయి అన్నట్టుగా కొంచెం బాధ మిమ్మల్ని ఏంటంటే కనుక బాధ పడే అవకాశం అయితే ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ వస్తుందన్నమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీరేంటంటే కొంచెం
పని అయితే పెరుగుతుందండి. ఇక్కడ మనం చెప్పాం కదా, ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా వృషభ రాశి వారికి పని పెరుగుతుంది. ఎక్కడ కూడా ఏంటంటే రెస్ట్ తీసుకోవాలి అంటే ఈరోజు అలసిపోయాం అన్నట్టుగా లేదు. అలసిపోయినప్పటికీ కూడా పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. అలానే కాకుండా పనులు చేసే దగ్గర బాసుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. పని దగ్గర మంచి గుర్తింపు లభిస్తుంది, మంచి ప్రశంసలు వస్తాయి, మీ పనితీరు బాగుంటుంది, మీ పనిని మెచ్చుకునే అవకాశం ఉంటుంది. అలానే సొంత బిజినెస్ల వాళ్ళకు కూడా ఏంటంటే శ్రమ పెరిగే అవకాశం ఉంటుంది. అలానే వ్యాపారం కూడా బాగా సాగుతుంది. భార్యాభర్తల పరంగా బాగుంటుంది, కోర్టు కేసుల పరంగా బాగుంటుంది, విద్యార్థుల పరంగా బాగుంటుంది. అంటే విద్యార్థులకు ఏంటంటే కనుక 50-50 అని చెప్పొచ్చండి. రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకైతే అస్సలు కూడా కలిసి రాదండి. పెట్టుబడులు పెట్టకండి. అలానే కాకుండా ఈ రియల్ ఎస్టేట్ రంగాలకు కొంచెం దూరంగా ఉండండి. ఈ ఫిబ్రవరి నెల ఈ రియల్ ఎస్టేట్ రంగాల వాళ్లకు అంతగా లాభదాయకం ఉండదు, అనుకూలించదు. ఇక ఆ తర్వాత కోర్టు కేసుల పరంగా కూడా అనుకూలత అయితే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే అన్ని రంగాల వారికి బాగుంటుంది. ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది. అలానే కాకుండా చక్కగా ప్రేమ బలపడే అవకాశం ఉంటుంది. బంధువులతో సహాయ సహకారాలు అందుతాయి. అలానే కాకుండా ఏంటంటే బంధువర్గంలో కూడా మంచి పేరు ప్రతిష్టత అంటే మీరు అంటే తెచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక 6వ తేదీ మనం చూసుకున్నట్టయితే 6వ తేదీ కూడా ఉదయం నుంచి 11:16 వరకు కూడా కొంచెం బిజీగా ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఆ యొక్క 16 నిమిషాల నుంచి 11:16 నుంచి మొదలుకొని మీరేంటంటే కనుక 3:30 వరకు కూడా అంటే 3:45 సమయం అంతా కూడా ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదో తెలియని టెన్షన్, కొంచెం ఇబ్బంది అంటే యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా లోలోనే ఏంటంటే టెన్షన్, బాధ, ఇబ్బంది ఉంటుంది. అబ్బా ఈరోజు వ్యాపారం కొంచెం డల్లుగా ఉంది, అవుతుందో లేదో, ఏం చెయ్యాలో అన్నట్టుగా ఏంటంటే కనుక కొంచెం బాధపడతారు. ఫైనాన్షియల్గా కూడా ఏంటంటే కొంచెం ఇబ్బంది వస్తుందండి. అలానే ఏంటంటే కనుక దానికి తగ్గట్టుగా మీకు లాభాలు కూడా ఉంటాయి, నష్టాలు కూడా ఉంటాయి. డబ్బు అనేది ఖర్చు అవుతుంది, వృధా ఖర్చులు ఎక్కువగా అవుతాయి. ప్రతి చిన్నదానికి కూడా డబ్బు అంటే ఖర్చు చేయాల్సిన అవసరం అయితే వస్తుందన్నమాట. ప్రతి చిన్న దానికి కూడా మీరైతే డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటారు. వృధా ఖర్చులు మాత్రం ఖచ్చితంగా 6వ తేదీన పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చూసుకొని జాగ్రత్త పడండి. మిగతా అదంతా కూడా ఈరోజు అన్ని రంగాల వారికి, విద్యార్థులకు, ప్రేమికులకు, భార్యాభర్తల పరంగా, పేరెంట్స్లో ఉండే అనారోగ్య సమస్యలు పోవటం, అలానే కాకుండా వివాహం కాని వారికి వాళ్ళ వివాహం పైన చర్చించే అవకాశం, ఇవన్నీ కూడా బాగుంటాయి. పూర్వ ఆస్తులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు, ప్రయాణాలు కూడా కొన్ని వాయిదా పడతాయి. అలానే దైవారాధన చేస్తారు, టెంపుల్స్కి వెళ్తారు అంటే గుళ్ళకు వెళ్తారు, దైవ దర్శనం చేసుకుంటారు, అంటే ఇలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక చిన్న పార్టీస్లలో కూడా మీరేంటంటే కనుకనండి పాల్గొనే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇలా ఏంటంటే కనుక కొంతమంది బంధువుల వల్ల కూడా మీకు ఏంటంటే కొన్ని వార్తలు తెలుస్తాయి. అంటే అవి చాలా రోజుల నుంచి దాచిపెట్టిన అంటే కొన్ని విషయాలు కూడా ఈరోజు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. 6వ తేదీ 7 గంటల తర్వాత లేదంటే 7 గంటల లోపే తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అవేంటంటే కనుక మీకేం పెద్దగా లాభం ఉండదు, అలానే మీకేం నష్టం ఉండదు. కాకపోతే ఏంటంటే కనుక ఆ విషయాలు తెలిసిన తర్వాత మనుషులు ఇలా ఉంటారా అన్నట్టుగా ఏంటంటే కనుక ఒక డైనమాలో పడిపోతారని చెప్పొచ్చు. అని మీరేంటంటే కనుక పెద్దగా ఏం ఆలోచించరండి. కాకపోతే అలా కొన్ని విషయాలు అయితే తెలుస్తాయన్నమాట. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు కూడా ఇలా ఉంటుందండి, ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. ఈరోజు మీకు ఏంటంటే కనుక 9 గంటల తర్వాత 6వ తేదీ 9 గంటల తర్వాత కొంచెం చిన్నపాటి అనారోగ్యం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే బాగా మెడనరాలు లాగటం కానీ, కొంచెం వీక్నెస్ ప్రాబ్లం కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం ఏంటంటే ప్రెషర్ అండి, పని చేసి అలసిపోయి ప్రెషర్ అనేది పెరిగి ఏంటంటే కొంచెం అంటే బద్దకిస్తారని చెప్పొచ్చు. ఇంకా అంతే, అంతకుమించి ఇంకేం లేదు, బాగుంటుందండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక 7వ తేదీ మనం చూసుకున్నట్టయితే 7వ తేదీ అండి మీకు 11 గంటల నుంచి 2:16 వరకు కూడా ఏంటంటే కొంచెం డల్గా ఉంటారండి. చాలా యాక్టివ్నెస్ అనేది తగ్గిపోతుంది. అలానే కాకుండా కొంచెం డల్గా ఉంటారు. ఉదయం నుంచి 11 గంటల వరకు కొంచెం హ్యాపీగా ఉంటారు, పనులలో బిజీగా ఉంటారు. పనులన్నీ కూడా పూర్తి చేయాలి, ఎలాగైనా సరే పనులు పెండింగ్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి, ఇబ్బంది ఉండకూడదు, సహాయ సహకారాలు తీసుకోవాలి, ఫ్రెండ్స్తో ఇలా ఉండాలి అలా ఉండాలి ఏదేదో అనుకుంటారు. కానీ మళ్ళీ 11 గంటల సరికి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది అనేది ఉంటుందన్నమాట. అలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక రకంగా చూసుకుంటే ఈరోజు మీకు కొంచెం నష్టమే ఉంటుంది, కానీ లాభం అయితే ఉండదు. అంటే మధ్య రకంగా ఉంటుంది. అలా అని మరీ నష్టాలు ఉంటాయి, అలా అని మరీ లాభంగా ఉంటుందని కాదు, కొంచెం మధ్య రకంగా ఉంటుంది. అలానే ఇక్కడ ఏంటంటే కనుక దైవానుగ్రహం తగ్గుతుంది. ఈ యొక్క 7వ తేదీన మీకు విపరీతమైన అంటే కొంచెం అంటే కష్టం అనేది ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఆ కష్టాల నుంచి మీరు బయటపడాలంటే కనుక దైవారాధన చెయ్యండి. అలానే కాకుండా ఏంటంటే కనుక దేవుణ్ణి ఆరాధించండి, పూజించండి, దాన ధర్మాలు చేసుకోండి. మీ రాశి పరంగా మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ధనాన్నే దానం చేయండి. 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ మీకు తోచినంత అంటే డబ్బుని దానం చేయడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను మీరు చూడగలుగుతారు, చూసి ఆశ్చర్యపోగలుగుతారు. ఈరోజు అన్ని రంగాల వారికి కూడా ఏంటంటే కనుకనండి ఒక 60% కలిసి వస్తుంది. విద్యార్థులకు కావచ్చు, వృత్తి ఉద్యోగాలకు కావచ్చు, అలానే వ్యాపారం చేసే వాళ్ళకు కావచ్చు, అంతా కూడా కలిసి వస్తుందని చెప్పొచ్చు. వ్యాపారం ఒక రకంగా చెప్పాలంటే కొంచెం స్లోగా సాగుతూ ఉంటుందన్నమాట. మీకు ఏంటంటే కొంచెం చిరాకులు పెరుగుతాయి. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి
ఈరోజు ప్రయాణికులు అంటే ప్రయాణం చేస్తారు. ఖచ్చితంగా ప్రయాణాలలో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల ఎవరికైతే ఉద్యోగం లేదో అలాంటి వాళ్లకు ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే మీకు ఏం పెద్ద ఉద్యోగం రాదు, చిన్నది ఉన్న దాంట్లో మీరు సర్దుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంటర్వ్యూకు వెళ్ళిన వారికి కూడా ఉద్యోగం అయితే అంటే సిద్ధింపబడే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలానే మంచి లాభాలను పొందుతారు. మీకు బాగానే కలిసి వస్తుందండి. ఇబ్బంది అంటే చిన్న చిన్నవి అయితే ఉన్నాయి. అలానే ఏంటంటే కనుక భార్యకు కొంచెం అనారోగ్యం రావచ్చు. వృషభ రాశిలో ఉండే వాళ్లకు అంటే పేరెంట్స్కి కానీ భార్య కానీ కొంచెం చిన్నపాటి అనారోగ్యం రావచ్చు, అది కూడా చూసుకోండి. మిగతా అదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉండబోతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. దైవారాధన చేయటం, దానం చేయటం, అలానే కాకుండా ఎవరిని గుడ్డిగా నమ్మకపోవటం. ఇలా ఏంటంటే కనుక ఒకరిని ద్వేషించే ముందు ఆలోచించండి. నార్మల్గా వృషభ రాశి వారు ఏంటంటే కనుక అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనుకునే రకం. కానీ కొన్నిసార్లు అండి వీరు అంటే కొంతమందిని దూరం పెడుతూ ఉంటారు, కొంతమందిని ఏంటంటే కనుక ద్వేషిస్తూ ఉంటారు కదా, అలా చేయకండి. వాళ్ళ మనసు కూడా నొప్పించే పనులు చేయకండి. నార్మల్గా ఈ వృషభ రాశి వాళ్ళు మంచి మనసుని కలిగి ఉంటారని చెప్పుకోదగ్గ విషయం.